దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 206. అన్నట్టు ఎనిమి ట్యాక్స్ కట్టాల్సిన 2 crores నీ అకౌంట్కి సెండ్ చేశాను. ఈరోజు ఆ అమౌంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెండ్ చేయి అంటాడు కళ్యాణ్. ఓకే కళ్యాణ్ అంటుంది మైత్రి. ఆ మాటలు ఈశ్వర్ వింటూ వీళ్ళ పతనానికి ఇదే మంచి అవకాశం అని అనుకొని వాళ్ళ ముగ్గురికి కాఫీ అందిస్తుంటాడు. కళ్యాణ్ కాఫీ తాగి నాకు బయట పనుంది ఎనిమి, ఆ వర్క్ చూసుకుని వస్తాను అంటూ లేస్తాడు. సరే కళ్యాణ్ అని మైత్రి చెప్పగానే కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఓకే మేడం, ట్యాక్స్కి సంబంధించిన ఫైల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పిలవండి అని చెప్పి భాను కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే ఈశ్వర్ చెల్లెలు సెంటిమెంట్ పండిస్తూ సూర్యకి ఆ క్రాంతితో పెళ్లి జరిగిందని విని చాలా సంతోషంగా అనిపించిందమ్మా అంటాడు. నిజమే ఈశ్వర్, సూర్య క్రాంతిల పెళ్లి ఇక ఇంపాసిబుల్ అనుకున్నాను, కానీ ఆ దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ జంటయ్యారు అని సంతోషంగా చెప్తుంది. ఇక సూర్యకి అన్నీ మంచి రోజులేనమ్మా, ఇక నువ్వు సూర్య గురించి ఎలాంటి ఆందోళన పడకు అంటాడు ఈశ్వర్. ఆ మాటలకు మైథిలి మనసులో బాధగా ఆలోచించుకుంటూ ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది? విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన సూర్య ఇప్పుడు ఆటో తిప్పుతూ బతుకుతున్నాడు. వాడి జీవితంలో ఎదుగుదల ఉంటే బాగుండు అని అనుకుంటుంది. ఏంటమ్మా ఏదో బాధగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఈశ్వర్. ఏమీ లేదులే ఈశ్వర్ అని ముందున్న ట్యాక్స్ ఫైల్ తీసుకొని తన ఛాంబర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు అమాయకంగా మంచితనంతో నటించిన ఈశ్వర్ అసలు రూపానికొస్తూ 2 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెండ్ చేయమని కళ్యాణ్ మైథిలితో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నక్క విన్యాలు ప్రదర్శిస్తూ కాసేపటికి లోపలికొచ్చి ఫైల్ ముందు పెట్టుకొని ఎదురుగా ఉన్న మానిటర్లో ట్యాక్స్ డీటెయిల్స్ చెక్ చేస్తున్న మైథిలిని చూస్తూ జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వమంటావా అమ్మా అని అడుగుతాడు. వద్దు ఈశ్వర్, ఇంతకుముందే కదా కాఫీ తాగింది అంటుంది మైథిలి. కాస్త కూడా రెస్ట్ లేకుండా అంత బిజీగా వర్క్ చేస్తున్నావు, ఇప్పుడు అంతగా వర్క్ ఏముందమ్మా అని అడుగుతాడు. ఇవాళ ట్యాక్స్ పే చేయాలని కళ్యాణ్ చెప్పాడు కదా, ఆ వర్క్ మీద ఉన్నాను, కాసేపట్లో మనీ సెండ్ చేయాలి అంటుంది మైథిలి. అమ్మా, నువ్వు ఏమీ అనుకోనంటే ఇందాక కళ్యాణ్ సార్ నీతో మాట్లాడుతుంటే నాకొక ఆలోచన తట్టిందమ్మా, అది నేను నీ మంచి కోసం చెప్దామని అనుకుంటున్నాను అని నటిస్తుంటాడు. నా మంచి కోరి అంటున్నావు కదా, అదేంటో చెప్పు అంటుంది మానిటర్ చూస్తూ. నాకు షేర్ మార్కెట్ల గురించి బాగా తెలుసమ్మా, నా దగ్గర డబ్బులు లేక ఆ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేదు, కానీ అదే నా దగ్గర డబ్బులుంటే ఈ అటెండర్ పోస్ట్ చేయాల్సిన కర్మ పట్టకపోయేది అంటాడు బాధపడుతూ. ఇప్పుడు షేర్ మార్కెట్ల గురించి నా దగ్గర ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది వర్క్ చూసుకుంటూ. ట్యాక్స్ కట్టబోయే 2 కోట్లని నువ్వు షేర్ మార్కెట్లో పెట్టి షేర్స్ కొన్నావే అనుకో, అతి కొద్ది టైంలోనే షేర్స్ వాల్యూ పెరిగే అవకాశం ఉండి పెట్టిన పెట్టుబడికి 10 లాభాలు వస్తాయి. ఆ లాభాలు నువ్వు కళ్యాణ్ సార్కి చూపించావనుకో, కళ్యాణ్ సార్కి నీ మీద ఇక మంచి ఇంప్రెషన్ పెరుగుతుంది అంటూ తన బ్రెయిన్ కలుషితం చేస్తుంటే మైథిలి చేస్తున్న వర్క్ ఆపి ఈశ్వర్ చూస్తూ ఆ ఆలోచనలో పడుతుంటుంది. కళ్యాణ్ సార్ నేను అప్పుడప్పుడు తింగర్ దానివి, నీది మట్టి బుర్రని అంటాడు కదమ్మా అని అడుగుతాడు ఈశ్వర్ మంచితనం నటిస్తూ. అవును, ఇలా ఎన్నోసార్లు అన్నాడు అంటుంది కాస్త బాధపడుతూ. నువ్వు తింగర్ దానివి కాదు, చాలా తెలివైన దానివి, నీది షార్ప్ మైండ్ అని కళ్యాణ్ సార్ దగ్గర నిరూపించుకోవాలంటే నీకు ఇదే సరైన అవకాశం అంటాడు. కానీ ఈశ్వర్, షేర్ మార్కెట్లో లాభాలు కాదు నష్టాలు కూడా వస్తాయి కదా అంటుంది. వస్తాయమ్మా, కానీ నష్టాలు వచ్చే షేర్స్ నువ్వెందుకు కొంటావు చెప్పు అని అడుగుతాడు. కానీ వాటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు అంటుంది. దిగితేనే వాటి లోతు తెలుస్తుందమ్మా, తెలియదు అంటే
అలాగే తెలియకుండా పోతుంది. ఒక్కసారి నువ్వు షేర్ మార్కెట్‌ని టచ్ చేశావి అనుకో, నీకు అన్నీ తెలిసిపోయి, ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అన్నీ నీ మైండ్‌లోకెక్కుతాయి. ఒక్కసారి షేర్ మార్కెట్ ఓపెన్ చేసి, నీకు చూపిస్తాను చూడమ్మా అంటూ తన ముందున్న సిస్టంలో ఓపెన్ చేసి, తనకి కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. ఇదిగో ఈ షేర్స్ వాల్యూ ఇప్పుడు బాగా తక్కువ ఉంది. ఇప్పుడు ఇవి నువ్వు కొన్నావే అనుకో, అవి వారం రోజుల్లోనే రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అంటాడు నమ్మకంగా. కానీ ఈశ్వర్, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు కదా అంటుంది. చెప్పాను కదమ్మా, ట్యాక్స్ కట్టాల్సిన డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టు అంటాడు. అమ్మో, ఇవా? ట్యాక్స్ కట్టకుండా షేర్ మార్కెట్లో పెట్టానని కళ్యాణ్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటుంది భయపడుతూ. నువ్విప్పుడు ఈ డబ్బు ట్యాక్స్ కట్టకుండా షేర్ మార్కెట్లో పెట్టావని అసలిప్పుడు కళ్యాణ్ సార్కి ఎలా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. తెలియకుండా ఎలా ఉంటుంది అని అడుగుతుంది. ట్యాక్స్ కట్టడానికి మనకి ఇంకా కాస్త టైం ఉందమ్మా. ఆ టైంలోపు ఈ 2 కోట్లని నువ్వు దాదాపు 10 ఇంతలు చేయొచ్చు. వచ్చిన లాభాలతో ఇప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టొచ్చు. మిగిలిన అమౌంట్ని కళ్యాణ్ సార్కి చూపించవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు నువ్వు ఈ డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టి కూర్చొని ట్యాక్స్ కట్టానని కళ్యాణ్ సార్కి చెప్పు. ట్యాక్స్ కట్టే టైంకి నువ్వు డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుతో ట్యాక్స్ కట్టేస్తే ఇక కళ్యాణ్ సార్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలా ఉంది నా ఆలోచన అని అడుగుతాడు. బాగానే ఉంది, కానీ అంటూ ఆలోచిస్తుంటే, ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? జీవితాంతం మా బావ చేత నువ్వు తింగరదానివి అనిపించుకునే బదులు ఒక్కసారైనా నువ్వు తెలివైన దానివని నిరూపించుకోవాలని లేదా అని అడుగుతాడు. ఎందుకుండదు? ఈ మధ్య నేను ఆఫీస్ వ్యవహారాలు అంతగా చూసుకోక నా బ్రెయిన్‌కి పని పెట్టడం లేదు కానీ, ఒకప్పుడు కళ్యాణ్ లేకుండా ఈ ఆఫీస్‌ని మెయింటైన్ చేయలేదా అని అడుగుతుంది. అందుకనే ఇంకొకసారి నువ్వేంటి అనేది నేను నిరూపించుకోమంటున్నాను అంటూ తన బ్రెయిన్ కలుషితం చేసేసరికి ఆ 2 కోట్లు షేర్ మార్కెట్లో పెడుతుంది. ఎస్, కళ్యాణ్ పతనానికి మొదటి స్టెప్ పడింది అని అనుకుంటాడు ఈశ్వర్ సంతోషపడుతూ. నైటు 10 అవుతుండగా క్రాంతి సూర్య కోసం ఎదురు చూస్తూ టీవీ చూస్తుంటుంది. అలా కొద్దిసేపటికి సూర్య ఆటో వచ్చినట్టుగా సౌండ్ వినిపిస్తుంటుంది. క్రాంతి అలా చూస్తూ ఉండగానే సూర్య లోపలికొస్తాడు. నువ్వింకా పడుకోలేదా క్రాంతి అని అడుగుతాడు. క్రాంతి లేచి, ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. రైస్ కర్రీ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అని చెప్పి వెళ్ళబోతుండగా, నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు. చేశాను, కానీ నా భోజనం గురించి నీకనవసరం అని చెప్పి వెళ్ళబోతుండగా, ఆగు క్రాంతి అంటాడు. క్రాంతి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. సూర్య ఆ రోజు ఆటో డ్రైవింగ్ డబ్బులు జేబుల నుంచి తీసి క్రాంతికి ఇవ్వబోతుంటే, అవి నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది. ఇక నుండి ఇల్లు చూసుకునేది నువ్వే కదా క్రాంతి, ఇంటి ఖర్చులకు ఉంటాయి అంటాడు. చూడు సూర్య, నేను నీ ఇంట్లో ఉండటం చూసి ఏదేదో అనుకుంటున్నావేమో. లోకం దృష్టిలోనే నేను నీకు భార్యని కానీ, మన దృష్టిలో నేను నీకు భార్యని కాదు. అంటే ఈ ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు. ఈ ఇంట్లో ఉండి నేను తింటాను కాబట్టి దానికి బదులుగా టైంకి నీకు వండి పెడుతుంటాను. అంతకు మించి నాకిక్కడ ఎలాంటి బాధ్యతలు బంధాలు లేవు. నువ్వు తెచ్చి పెడుతుంటే వండి పెట్టడం మాత్రమే నేను చేసేది. సో ఆ డబ్బులతోటి ఇంట్లోకి వస్తువులు తీసుకురా, నేను వండి పెడుతుంటాను. అంతవరకే నా పని అంటుంది కోపంగా. అలా మాట్లాడుకు క్రాంతి. నువ్వు నన్ను భర్తగా అనుకోకపోయినా నువ్వు మాత్రం నాకు ప్రియమైన భార్యవే. నేను నీ విషయంలో చేసిన పొరపాట్లకు నా మీద నువ్వు కోపంగా ఉన్నా, ఒకప్పుడు నన్ను ప్రేమించావనే ఉద్దేశంతోనే, ఎప్పటికైనా నీ ప్రేమను తిరిగి పొందుతాననే ఆశతోనే నీ మెడలో తాళి కట్టాను. మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు కాబట్టి నీ బాధ, నీ కోపం నాకు అర్థమవుతున్నాయి. కానీ క్రాంతి, ఎవరికైనా ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కదా. నీ విషయంలో నేను చేసిన తప్పులకి క్షమించమని నేను నిన్ను మరొక్కసారి అడుగుతున్నాను అంటాడు.
నిన్ను క్షమించి, నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నీ మనసులో ఇంకొక అమ్మాయికి స్థానం ఇచ్చావు. ఆ అమ్మాయితో నువ్వు అని కోపంతో మాట్లాడలేక ఆగిపోతుంది. అది క్రాంతి. ఒకప్పుడు నేను జెస్సీకి దగ్గరే తప్పు చేశాను. కానీ ఇప్పుడు నా మనసులో ఉంది నువ్వే అంటాడు నిజాయితీగా చూస్తూ. మలినమైపోయిన మనసుని, మలినమైపోయిన శరీరాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. నా గుండెల్లో ప్రాణం ఉండగా నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేయడం జరగదు అని కోపంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలతో సూర్య కలలో కన్నీటి తెరలు తేలుతుంటాయి. క్రాంతి రూంలోకి వచ్చి, ఛ! నాకసలు సూర్యతో కలిసి ఉండాలని కూడా లేదు. సూర్యతో ఈ పెళ్లి జరగకుండా ఉంటే పోయేది. ఎంతమందికి చెప్పినా నా బాధను అర్థం చేసుకోకుండా బలవంతంగా నన్ను ఒప్పించి ఈ పెళ్లి చేశారు అని తిట్టుకుంటూ బెడ్ మీద పడుకుంటుంది. బలవంతంగా అయినా నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే దుప్పటి ముసుగులో జెస్సీ బట్టలు లేనట్టుగా కనిపిస్తూ సూర్య హృదయం మీద పడుకోవటం, సూర్య తనని చుట్టుకొని పడుకోవటం గుర్తొచ్చి టక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చొని, ఒక సెకండ్ హ్యాండ్ పర్సన్ నా జీవితంలోకి వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఛీ! నా జీవితం మీద నాకే కంపరంగా ఉంది అని తిట్టుకుంటూ ఉంటుంది. సూర్య స్నానం చేస్తూ, నిన్ను ఎప్పటికీ భర్తగా యాక్సెప్ట్ చేయను అని క్రాంతి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. కాసేపటికి డ్రెస్ వేసుకొని రూమ్ నుంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. ఏదో ఒక విధంగా భోజనం చేద్దామని కూర్చొని ప్లేట్ ముందు పెట్టుకొని భోజనం పెట్టుకోబోయి క్రాంతి మాటలతో మళ్ళీ భోజనం తినాలనిపించక లేచి అక్కడి నుండి వెళ్ళబోతుంటే క్రాంతి రూమ్ దగ్గర డోర్ కానుకొని ఎదురుగా కనిపిస్తుంటుంది. తను ఎప్పుడు బయటికొచ్చిందో సూర్యకి తెలియదు కాబట్టి ఫస్ట్ చూసి ఆశ్చర్యపోయి తర్వాత మౌనంగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే, భోజనం చేయకుండా వెళ్తున్నావేంటి అని అడుగుతుంది. సూర్య ఆగిపోయి తన వైపు చూస్తూ, నాకు తినాలనిపించడం లేదు అంటాడు. ఇప్పుడు నువ్వు ఆ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఏసీ రూమ్లో కూర్చుని వర్క్ చేయడం లేదు. ఎండనక రే అనక ఆటో తిప్పుతున్నావు. డ్రైవింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి శారీరకంగానూ మానసికంగానూ స్ట్రాంగ్గా ఉండాలి. ఇంట్లో జరిగే గొడవలకి డిస్టర్బ్ అవుతూ ఇలా భోజనం చేయకుండా పస్తులుంటే నీ వృత్తిలో నువ్వు నిమగ్నం కాలేక ఇబ్బంది పడతావు అంటుంది. భార్య మాటలకి మౌనంగా చూస్తుంటాడు. చూడు సూర్య, మనిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా కూడా ఇలా భోజనం చేయకుండా ఉండడం మంచిది కాదు. నిజానికి నేను కూడా భోజనం చేయలేదు. ఇద్దరం కూర్చొని భోజనం చేద్దామురా అని టేబుల్ దగ్గరికి వచ్చి 2 ప్లేట్స్లలో భోజనం వడ్డిస్తుంటుంది. క్రాంతి చెప్పింది విని తను భోజనం చేసిందేమో అనుకున్న సూర్య తను కూడా తినకపోయేసరికి వచ్చి కూర్చుంటాడు. క్రాంతి సూర్యాని కోపంగా చూస్తూనే సూర్య ప్లేట్లోకి భోజనం వడ్డిస్తుంది. సూర్య అదంతా మౌనంగా చూస్తూ మరేమీ మాట్లాడకుండా భోజనం కలుపుతుంటాడు. క్రాంతి కూడా కూర్చొని భోజనం చేస్తుంటుంది. క్రాంతి వైపు సూర్య చూపులు ఆరాధంగాను, క్రాంతి చూపులు సూర్య వైపుకి కోపంగాను తప్ప వాళ్ళ మధ్య ఇక ఏ మాటలు లేవు. కొద్దిసేపటికి ఇద్దరి భోజనం అయిపోతే క్రాంతి రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. తను ఎంత కోపంలో ఉన్నా భోజనం వడ్డించినందుకు మనసులో కాస్త తృప్తి పడుతూ ఆ బాధలో కూడా చిరునవ్వు నవ్వుకుంటూ రూంలోకి వెళ్ళి పడుకుంటాడు సూర్య. అదే టైంలో మైథిలి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో షేర్ మార్కెట్ వాల్యూ చూస్తూ, ఇన్నాళ్ళు నన్ను తింగర్ దానివి అన్నావు కదా కళ్యాణ్, చూడు షేర్ మార్కెట్లో నా ప్రతిభ చూపించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈశ్వర్ ఇచ్చిన ప్లాన్తో మైథిలి చేసే పనుల వల్ల కళ్యాణ్ ఇబ్బందులో పడతాడా? సూర్య భార్య కోపాన్ని తగ్గించి అతని మనసు గెలుచుకునేలా చేసుకుంటాడా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.